గుంటూరులోని 23వ డివిజన్ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిల్లాం ఆధ్వర్యంలో మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మదర్ తెరిసా ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 1910లో ఆమె అల్బేనియా దేశంలో జన్మించి ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. 1979లో ప్రపంచ దేశాలు ఆమెకు నోబెల్ బహుమతి అందించారని, అలాగే 1980లో భారతదేశం ఆమె సేవా పురస్కారాలను గుర్తించి ఆమెకు భారతరత్న అవార్డును అందించారని అన్నారు. ఇప్పటికీ భారతదేశంలో ఆమె సేవలు గుర్తు చేసుకోవడం చాలా గొప్ప పరిణామమని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ మహిళా అధికార ప్రతినిధి కందుకూరి ఆదిలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ మహిళా కార్యదర్శి నిర్వాహక కార్యదర్శి బి రమణ, అంగన్వాడీ మహిళా కార్యదర్శి ఎస్కే పర్వీన్, పశ్చిమ నియోజకవర్గ మహిళా అధికార ప్రతినిధులు, 23వ డివిజన్లోని వివిధ హోదాల్లో ఉన్న మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. జరుపుకోవడానికి ఎంతో సంతోషిస్తున్న అంగన్వాడీ వాళ్ళందరం ఆమె చేసిన సేవలు ఎవరూ చేయలేదు. ఆమంత కృతజ్ఞతగా చేసిది, ఆమంత ధైర్యంగా చేసి ఎలాంటి కుష్టు రోగాలు ఏమున్నా కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆమెకు ఎవరికైనా ఇబ్బందిగా అనిపించింది, ఆమెకు అలా అనిపించదు. పసిపిల్లలైనా సరే, చచ్చిపిల్లల ఎవరు మదర్ తెరిసా అంటేనే ఆమె అలా చేయగలిగే వాళ్ళల్లో ఒక్కటి మదర్ తెరిసా గారు, తర్వాత ఇంకెవరూ రాలేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ మదర్ తెరిసా గారి జన్మదిన వేడుకకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో గౌరీలోని రఘురామ్ నగర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మదర్ తెరిసా గారు 1910వ సంవత్సరం అల్బేనియా దేశంలో జన్మించున్నారు. 1997లో చనిపోయారు. ఆవిడ చనిపోయే నాటికి 23 దేశాలు పర్యటించి 610 సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేశారు. ఎన్నో మురికివాడలు కానీ, ఎయిడ్స్ కానీ, క్షయవ్యాధి కానీ, కుష్ఠవ్యాధి కానీ అట్లాంటి ఎన్నో వ్యాధులు వాళ్ళకి చికిత్స నిమిత్తం కానీ ఏదైనా సరే ఆమె ప్రజలకు సేవ చేయటానికి అని 1950వ సంవత్సరంలో భారతీయురాలుగా సభ్యత్వం తీసుకొని ఆవిడ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగా ఆవిడ కొన్ని సేవా సంస్థలు, నిర్మల హృదయ లాంటి అట్లాగే ఎన్నెన్నో సేవా సంస్థలు నెలకొల్పి 1979లో నోబెల్ బహుమతి ప్రపంచం గుర్తించి ఆవిడకి ఇవ్వటం జరిగింది. అట్లాగే 1980లో భారతరత్న అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. అట్లాంటి మదర్ తెరిసా ఆశయాలను ఈ మన భారతదేశ ప్రజలు కూడా, మహిళలు మరి ముఖ్యంగా ఆవిడ మార్గంలో నడవాలని కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆవిడకి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఈ అంగన్వాడీ పార్లమెంటు కమిటీ తరఫున మేమందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీడియా బ్రదర్స్కి కూడా థ్యాంక్ యూ.